హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీలోకం రివ్యూస్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఒక సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్తో మన ముందుకొచ్చారు. అదే ధురంధర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఈరోజే అంటే జనవరి 30, 2026న నేరుగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. భాషలు తెలుగు, తమిళ్ మరియు హిందీ ఆడియో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడో చిన్న విషయం గమనించాలి. ఈ సినిమాలో పాటలను తెలుగులో డబ్ల్యూ చేయలేదు. న్యాచురాలిటీ కోసం పాటలు ఒరిజినల్ హిందీలోనే వస్తాయి, మాటలు మాత్రం తెలుగులో ఉంటాయి. థియేటర్ వర్షన్ వాస్తవానికి 3 గంటల 34 నిమిషాలు ఉంది, కానీ ఓటీటీ కోసం ఒక 10 నిమిషాలు ట్రిమ్ చేశారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో 3 గంటల 25 నిమిషాల నిడివి ఉంది. అయినా కూడా ఇది చాలా పెద్ద సినిమానే. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. దీని సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 మార్చి 19, 2026న నేరుగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. సో పార్ట్ 2 థియేటర్లో చూడాలంటే పార్ట్ 1ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. ఇక కథ విషయానికి వస్తే, సినిమా 2001లో జరిగిన పార్లమెంట్ దాడుల నేపథ్యంలో మొదలవుతుంది. ఆ దాడులు చేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండర్ వరల్డ్కి గట్టి బుద్ధి చెప్పాలని మన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యల్ మాధవన్ డిసైడ్ అవుతాడు. దీనికోసం ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల మధ్యలోకి మన మనిషిని పంపాలి. ఆ మిషన్ కోసం హంజా ఆలీ మజారీలాగా ఉండే ఒక వ్యక్తిని రణ్వీర్ సింగ్ సెలెక్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి రణ్వీర్ సింగ్ పాకిస్తాన్లోకి ఎలా వెళ్లాడు, అక్కడ అండర్వరల్డ్ డాన్లను ఎలా ఎదుర్కొన్నాడు, అజయ్ మాధవన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పుడు సినిమా విశ్లేషణ చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్. మనం బాలీవుడ్లో పఠాన్, టైగర్ లాంటి స్పై సినిమాలు చూశాం. అవి కమర్షియల్గా ఉంటాయి. కానీ ధురంధర్ వాటికి పూర్తి భిన్నం. ఇది చాలా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. నిజ జీవితంలో గూఢచారులు ఎంత కష్టపడతారో, వాళ్ల ప్రాణాలు ఎంత రిస్కులో ఉంటాయో డైరెక్టర్ ఆదిత్య ధర్ కళ్లకు కట్టినట్టు చూపించారు. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆలీ పాత్రలో జీవించేశాడు. ఇక మరో హైలైట్ అక్షయ్ ఖన్నా. చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్ వేరు. మాధవన్ కొత్త లుక్లో చాలా సీరియస్గా, ఇంటెన్స్గా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. ఎంత బావున్నా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటిది రన్ టైం. ఓటీటీలో 10 నిమిషాలు తగ్గించినా కూడా 3 గంటల 25 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకి కొన్ని చోట్ల బోర్ కొట్టచ్చు. రెండవది పాటలు. సెకండ్ హాఫ్లో ఒక పెళ్లిపాట వస్తుంది. అంత సీరియస్గా కథ నడుస్తుంటే ఈ పాట అవసరమా అనిపిస్తుంది. అది తీసేసుంటే బావుండేది. ఇది స్లో బర్న్ థ్రిల్లర్, అంటే నిదానంగా ఎక్కుతుంది. ఫాస్ట్గా ఫైట్లు, ఐటెం సాంగ్స్ ఆశించి చూస్తే నిరాశపడతారు. ఫైనల్గా చెప్పాలంటే ధురంధర్ ఒక మాస్టర్ పీస్ స్పై డ్రామా. ఎక్కడా అతి లేకుండా, లాజిక్ లేకుండా, గాలిలో ఎగిరే ఫైట్లు లేకుండా ఒక పర్ఫెక్ట్ మిషన్ని చూడాలి అనుకునేవారికి ఇది పండగలాంటి సినిమా. రక్తపాతం, వైలెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పిల్లలకు దూరంగా ఉంచడం బెటర్. ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్లో ఒక మంచి సీరియస్ సినిమా చూడాలి అనుకుంటే ధురంధర్ని మిస్ అవ్వకండి. మార్చిలో పార్ట్ 2 వస్తుంది కాబట్టి ఇప్పుడే పార్ట్ 1 చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ. మీరు ధురంధర్ చూశారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.